ఎస్, ఇక్కడ పాయింట్ చూడండి. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది దేని నుంచి పుట్టిందంట అంటే డైహాబ్రిడ్ క్రాస్ చేసిన తర్వాత దాని యొక్క ఫలితాల నుంచి పుట్టినదే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని చెప్పి మెండల్ చెప్పినాడు. సో ఇతను ఏం చేసినా అంటే డైహాబ్రిడ్ క్రాస్ ను మెండల్ చేస్తున్నప్పుడు డైహాబ్రిడ్ క్రాస్ లో వచ్చిన ఫలితాల ఆధారంగా మెండల్ ఒక ప్రపోజ్ చేసినాడు. ఏమని అంటే సెకండ్ సెట్ ఆఫ్ జనరలైజేషన్ దాట్ వి కాల్ మెండల్స్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సో మెండల్స్ మోనోహైబ్రిడ్ క్రాస్ చేసినాడు, డైహాబ్రిడ్ క్రాస్ చేసినాడు. డైహాబ్రిడ్ క్రాస్ చేసేటప్పుడు దాని ఫలితాల ఆధారంగా మెండల్స్ ఇంకొక లాను కూడా చెప్పినాడు. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనమాట అది. సో ఈ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ లో ఏం చెప్తున్నా అంటే వెన్ టూ పెయిర్స్ ఆఫ్ ట్రైట్స్ అంటే తెలుసా మీకు? అర్థమైందా? టూ పెయిర్స్ ఆఫ్ ట్రైట్స్ అంటే ఏంది? అసలు ట్రైట్స్ అంటే తెలుసు కదా. ఎస్, ట్రైట్ అంటే మీకు మీనింగ్ చెప్పినా కదా. ట్రైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏవైనా ఒక జీన్లో ఒక క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది కదా. ఒక జీన్ ఒక క్యారెక్టర్ని డిసైడ్ చేసినప్పుడు ఈ జీన్లో ఏముంటాయంటే 2 ఉంటాయి. దీన్ని ఏమంటారంటే ఎల్లీస్ అంటారు. ఇది ట్రైట్ని డిసైడ్ చేస్తుంది. అంటే ఏంది? టాల్ ఉందా, డ్రాఫ్ ఉందా అనేది ట్రైట్ కదా. ఇతను ఏమంటారంటే మెండల్ డైహాబ్రిడ్ క్రాస్ని కనిపెట్టిన తర్వాత దాని యొక్క ఫలితాల ఆధారంగా ఏం చేసినా అంటే ఇంకొక లాను కూడా కనిపెట్టినాడు. ఏమనంటే మెండల్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ కనిపెట్టినాడు. ఆయన ఏమంటారంటే 2 ట్రైట్స్ కలిసినప్పుడు వెన్ టూ పెయిర్స్ ఆఫ్ ట్రైట్స్. 2 పెయిర్స్ అంటే ఏంటి? F1 హైబ్రిడ్ గుర్తుపెట్టుకోండి. F1 హైబ్రిడ్లో ఇది 2 పెయిర్స్ ట్రైట్ కదా. చూడండి, ఇదొక పేరు, ఇదొక పేరు. రైట్, దీన్నే మనం ఇంకొక స్లైడ్ తీసుకుంటే చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి F1 ఇదేంది? F1 హైబ్రిడ్ 2 పెయిర్స్ ఉన్నాయి కదా. ఇది గ్యామెట్స్ వచ్చేసినాయి. ఈ 2 కలిసినప్పుడు 2 పెయిర్, ఇదొక పెయిర్ ఆఫ్ ట్రైట్, ఇదొక రెండో పెయిర్ ట్రైట్. అందుకే నేను 2 పెయిర్ ఆఫ్ ట్రైట్స్ ఆర్ కంబైన్డ్ విత్ ది చూడండి 2 పెయిర్ వెన్ 2 పెయిర్స్ ఆఫ్ ట్రైట్ క్రాస్డ్ విత్ ది అనదర్ పెయిర్ ఆఫ్ ట్రైట్. దీన్ని ఏమంటారంటే హైబ్రిడేషన్. ఇదన్నీ కూడా F1లో వచ్చిన ఇది. నేను ముందే చెప్పిన ఈ 2 మాత్రం క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. ఈ వచ్చిన దాన్ని మళ్ళీ దీంతో ఇప్పుడు ఇదొక పిల్లన్న వచ్చింటది కదా, ఇంకొక పిల్ల మొక్కలు కూడా వచ్చింటాయి సేమ్ టు సేమ్. అలాంటి దాన్ని అంటే ఇదే జనరేషన్లో ఉన్న దానికి సెల్ఫ్ పాలినేషన్ చేస్తాడు సైంటిస్ట్. చేసినప్పుడు ఇలా ఊహించుకోమంటున్నాడు అనమాట. ఇది ఫస్ట్ వీడియోలో ఉంది. బట్ చూడండి, 2 పెయిర్స్ ఆఫ్ ట్రైట్స్, ఇదొక పేరు, ఇక్కడ 2 పెయిర్స్, ఇక్కడ 2 పెయిర్స్, 2 పెయిర్స్ ఆఫ్ ట్రైట్ ఇన్ హైబ్రిడ్. ఇది హైబ్రిడ్ అయినప్పుడు మనకు ఏమవుతాయంట? వెన్ 2 పెయిర్స్ ఆఫ్ ట్రైట్స్ ఆర్ కంబైన్డ్ ఇన్ ది హైబ్రిడ్ అంటే 2 కలిపినప్పుడు ఏమైందంటే సెగ్రిగేషన్ ఆఫ్ 1 పెయిర్ ఆఫ్ ట్రైట్ ఈజ్ ఇండిపెండెంట్ టు ద అదర్ పెయిర్ ఆఫ్ ట్రైట్. సెగ్రిగేషన్ ఆఫ్ 1 పెయిర్ ఆఫ్ ట్రైట్ ఈజ్ ఇండిపెండెంట్ టు ద అదర్ పెయిర్ ఆఫ్ ట్రైట్. ఒకవేళ ఈ 2 విడిపోయినాయి అనుకో, విడిపోతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కలిసినాయి చూడండి, ఈ 2 కలిసినాయి కాబట్టి 2 పెయిర్, ఇది 2 పెయిర్ అన్నాం కరెక్టే. ఈ 2 విడిపోయినాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎట్లా విడిపోతాయి? ఆర్ఆర్, క్యాపిటల్ వై, ఇవన్నీ 4 రకాలు విడిపోయినాయి. సో విడిపోయినా కూడా వాటి యొక్క ఈ రౌండ్ అనేది ఎల్లో మీద ఎఫెక్ట్ చూపించదు. ఈ ఎల్లో కలర్ అనేది రౌండ్ మీద ఎఫెక్ట్ చూపించదు. అంటే ఏంది? ఇండిపెండెంట్గా, అంటే ఒకదాని మీద ఒకటి పెత్తనం చలాయించదు. దానికి స్వతంత్రంగా అవి జీన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి. కాబట్టి మెండల్ ఏమన్నా అంటే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనే దానిని డైహాబ్రిడ్ క్రాస్ చేస్తున్నప్పుడు కనిపెట్టినాడు. కనిపెట్టినాడు 2 పెయిర్స్ ఆఫ్ ట్రైట్ని హైబ్రిడేషన్ కలిపినప్పటికీ దాన్ని మళ్ళీ విడదీసినప్పటికీ ఇలా వస్తాయి. వచ్చినప్పుడు ఈ సెగ్రిగేషన్ ఆఫ్ 1 పెయిర్ ఆఫ్ ట్రైట్ అనేది చూడండి, సెగ్రిగేషన్ ఆఫ్ 1 పెయిర్ ఆఫ్ ట్రైట్ అనేది అనదర్ పెయిర్ ఆఫ్ ట్రైట్కి గుర్తుపెట్టుకుని, ట్రైట్ అంటే ఇదొక ట్రైట్, ఇది దీన్ని ఎఫెక్ట్ చేయదు, ఇది దీన్ని ఎఫెక్ట్ చేయదు, లేదా ఇది దీన్ని ఎఫెక్ట్ చేయదు, అట్లా చెప్తున్నమాట. అందుకే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది అలాగా వచ్చిందని చెప్తున్నాడు. అదే కదా.
వెన్ 2 pairs ఆఫ్ ట్రైట్స్ ఆర్ కంబైన్డ్ ఇన్ ఏ హైబ్రిడ్ సెగ్రిగేషన్ ఆఫ్ వన్ పేర్ ఆఫ్ ట్రైట్ సెగ్రిగేట్ అయినప్పుడు ఈ సెగ్రిగేట్ అయిన ట్రైట్ అనేది ఇంకొక అదర్ పేర్ ఆఫ్ ట్రైట్ మీద ఎటువంటి ప్రభావం చూపించదు. అగో ఇక్కడ రౌండ్ అండ్ ఎల్లో కదా, ఈ రౌండ్ అనేది ఎల్లో మీద ప్రభావం చూపించదు, ఎల్లో అనేది రౌండ్ మీద చూపించదు. ఇక్కడ ఏదేది రౌండ్ ఎల్లో ఆర్ స్మాల్ ఆర్ అంటే వ్రింకిల్డ్ అండ్ గ్రీన్, వ్రింకిల్డ్ అండ్ ఎల్లో దానికి ఇండిపెండెంట్ ఉంటారన్నమాట. అది అతను కనిపెట్టిన ఫలితం. ఇక్కడ పాయింట్ ఏంటంటే మెండల్ ఎక్కడ కనిపెట్టినాడంటే డైహాబ్రిడ్ క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు ఈ మధ్యలో దీన్ని కనిపెట్టినాడు. చూడండి ఇక్కడ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ స్లైడ్లో మనకి F1 జనరేషన్లో వచ్చిన హైబ్రిడ్ అనేది బైసెక్షువల్ అండ్ ఫర్టైల్. బైసెక్షువల్ అంటే ఏంది, దాంట్లోనే గైనీషియం దాంట్లోనే పోలింగ్ గ్రెయిన్స్ ఉంటాయి అనమాట, అది ఫర్టైల్. సో ఈ వచ్చిన F1 జనరేషన్లో వచ్చినది ఏంటంటే ఇది క్యాపిటల్ R స్మాల్ ఆర్ క్యాపిటల్ Y స్మాల్ Y. దీన్ని సెల్ఫింగ్ చేస్తాడు, అంటే సెల్ఫ్ పాలినేషన్ చేస్తాడు. నాకు డౌట్ వస్తుంది ఏంటంటే ఎట్లా తీసుకొస్తాడు ఇంకోటి అని అంటే చూడండి ఇది F1 జనరేషన్ కదా, F1 జనరేషన్లో ఇట్లాంటిది ఇంకోటి వచ్చింది డబ్బాలో కదా. చూడండి F1 జనరేషన్ వస్తప్పుడు అదొకటే రాదు కదా, ఇట్లా డబ్బాలో డబ్బా వస్తుంది. F1 జనరేషన్ వచ్చినప్పుడు వస్తుంది కదా, ఇది క్యాపిటల్ R Y క్యాపిటల్ Y స్మాల్ Y. ఇట్లాంటిది ఇంకోటి వచ్చింటుంది ఇక్కడ ఎక్కడో చోట వచ్చిందా, దీనికి సెల్ఫ్ పాలినేషన్ చేస్తాడు అనమాట. అది అంటే మనకు సెల్ఫింగ్ అంటే తొందర అర్థం కాదు. ఈ F1 జనరేషన్లో వచ్చిన ఇలాంటి దాన్ని మళ్ళీ ఇదే F1 జనరేషన్లో వచ్చిన ఇంకొక దాన్ని సెల్ఫ్ పాలినేషన్ చేస్తాడు. సో చేసినప్పుడే ఇలా వస్తుంది అని చెప్తున్నాడు. చూడండి సేమ్ టు సేమ్ పైన ఉందే లేదా, చూడండి ఇట్లాగే సేమ్ టు సేమ్ ఇది. సో సెల్ పని చేసినప్పుడు మనకేమైతే ఇదేమో గైనీషియం అంటే ఏంది మేల్ ప్లాంట్గా, ఇదేమో ఫిమేల్ ప్లాంట్గా గైనీషియం గైనీషియం. సో ఇప్పుడు ఇది ఏంటి అంటే మేల్ ప్లాంట్ ఫిమేల్ ప్లాంట్గా యాక్ట్ చేసినప్పుడు కత్తిరిస్తారు. మనం చెప్పినాం కదా ఇంతకుముందు కత్తిరిస్తారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫ్లవర్లో ఇక్కడే గైనీషియం ఇక్కడే పొలం అనుకో, ఒక దాంట్లో దీన్ని కట్ చేస్తాడు, ఇంకో దాంట్లో ఇట్లా ఇదే రెండు ఉంటాయి కదా, ఇంకో దాంట్లో దీన్ని కట్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఇది మేల్ అవుతుంది, ఇది ఫీమేల్ అవుతుంది, గైనీషియం ఉంది కాబట్టి. అట్లా ఇది యాంటీషియం మేలు, గైనీషియం ఫిమేలు. సో దీని నుంచి మనకి ఏమొస్తాయంటే పోలెన్ గ్రెయిన్స్ వస్తాయి, హ్యాప్లాయిడ్, ఇవి ఎగ్స్ వస్తాయి. అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి అన్నమాట. చూడండి కృష్ణ, చూడండి వన్ పెయిర్ ఆఫ్ ట్రైట్ అంటే ఇది వన్ పెయిర్ ఆఫ్ ట్రైట్. సో వన్ పెయిర్ ఆఫ్ ట్రైట్ ఈజ్ ఇండిపెండెంట్ టు ది అనదర్ పెయిర్ ఆఫ్ ట్రైట్. చూడండి మళ్ళీ ఈ పెయిర్ కూడా దీనికి ఇండిపెండెంట్, దేనికి సంబంధం లేకుండా ఉంటుంది అనమాట. అది చూడండి నాకు డౌట్ ఇంకా ఉంది. వన్ పెయిర్ ఆఫ్ ట్రైట్ అంటే మేడం చెప్పింది, బట్ ఫస్ట్ వీడియోలో ఉంది, ఇది ఫస్ట్ వీడియోలో చూడాల. 2 pair ఆఫ్ ట్రైట్స్, 1 pair ఆఫ్ ట్రైట్స్. చూడండి ఫస్ట్ వీడియోలోనే మేడము చెప్పింది క్యారెక్టర్ అంటే ఏంది, ట్రైట్ అంటే ఏంది, ట్రైట్ అనేది మొత్తం చెప్పింది అనమాట. ఓకే, ఇప్పుడు ఒక ప్లాంట్ హైట్ అనేది ఒక క్యారెక్టర్, దీన్ని కంట్రోల్ చేసేది జీన్. ఈ జీన్ లోపల గుర్తుపెట్టుకోండి, ప్లాంట్ అనేది ఒక లక్షణం క్యారెక్టర్, దాన్ని కంట్రోల్ చేసేది జీన్ లోపల మనకేముంటాయంట అంటే జీన్ లోపల కదా. ఇప్పుడు ప్లాంట్ హైట్ని జీన్ కంట్రోల్ చేస్తున్నప్పుడు మరి ఈ జీన్ లోపల 2 ఉంటాయి, అలెలీస్ ఉంటాయి. ఆ అలెలీస్ ఏంటంటే చూడండి జీన్ హ్యాజ్, ఇక్కడ వేరే టాపిక్, జీన్ హ్యాజ్ 2 అలెలీస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏమంటారు అంటే 2 అలెలీస్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని బ్లడ్ గ్రూప్ కోడామినెన్స్ అంటారు, అది వేరే కథ. ఓకే, జీన్లో 2 అలెలీస్ ఉంటాయి. ఈ అలెలీస్ ఏంటంటే చూడండి ప్లాంట్ హైట్ అనేది క్యారెక్టర్ అన్నప్పుడు అది హైట్ ఉంటుందా లేకుంటే డ్రాప్ ఉంటుందా అని ఉంటుంది కదా. ఇది 2 traits పాసిబుల్. 2 traits అంటే ఏంటంటే టాల్, 2 traits టాల్, గుర్తుపెట్టుకోండి. 2 traits పాసిబుల్ అంటే ఏంటి అంటే మళ్ళీ చెప్తాను. 2 traits పాసిబుల్ అంటే టాల్నెస్ అంటే ఇక్కడ మనకేముంటుంది క్యాపిటల్ టీ, డ్రాఫ్నెస్ అంటే స్మాల్ టీ. అంటే ఇప్పుడు 2 traits గుర్తుపెట్టుకోండి. ఓకే క్యాపిటల్ టీ ఉంటే ఇదేంది 2 పాసిబుల్ ట్రైట్. ఇది కలిపితే దీన్ని ఏమంటారు అంటే టాల్ ట్రైట్ కదా, టాల్ అనే ట్రైట్. తర్వాత వచ్చేసి స్మాల్ టీ, డ్రాఫ్ అంటే పొట్టి అనే ట్రైట్ వస్తుంది. ఓకే, ట్రైట్ వస్తుంది. మనకి ఇక్కడ ఏమన్నాడు 1 pair ఆఫ్ ట్రైట్ అన్నాడు కదా. చూడండి 1 pair ఆఫ్ ట్రైట్ అంటే ఏంటంటే చూడండి
వన్ పేర్ ఆఫ్ ట్రైట్ అంటే కన్ఫామ్గా ఈ రెండింటిని వన్ పేర్. చూడండి, వన్ అంటే ఈ రెండే వన్ పేర్ ఆఫ్ ట్రైట్. వన్ పెయిర్ ఆఫ్ ట్రైట్ అంటే ఇది. ఇంకోటి ఏంది, అనదర్ పెయిర్ ఆఫ్ ట్రైట్. ఈ రెండు కలిపితే ఏమంటారు, టూ పెయిర్స్ ఆఫ్ ట్రైట్. క్యాపిటల్ టీ స్మాల్ టీ అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా చెప్పేదే మనకి, చూడండి ఇలా చెప్పేదే మనకు ఇక్కడ. ఓకే, సో దీన్ని ఇలా ఊహించుకోండి. ఈ ఊహించుకుంటే దీని కింద వచ్చిన ఇవన్నీ F1 జనరేషన్లో ఇది దీని కింద వచ్చినవి ఉన్నాయి కదా, ఇవన్నీ సెక్రెట్గా అవుతాయి. సో ఇది వన్ పేర్ ఆఫ్ ట్రైట్. చూడండి, వన్ పేర్ ఆఫ్ ట్రైట్ అంటే టీటీ. టీటీ ఎందుకు టీటీ ట్రైట్ అంటున్నామంటే, టాల్ అనే క్యారెక్టర్కు బయటికి రావాలనుకుంటే ఇక్కడ టూ ట్రైట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అది మళ్ళీ చెప్తున్నాను. ఇది కలిస్తే వన్ పేర్ ఆఫ్ ట్రైట్. ఇలా ఉండి ఇలా ఉంటే ఇదేంది, ఇది వన్ పేర్ ఆఫ్ ట్రైట్, ఇది వన్ పేర్ ఆఫ్ ట్రైట్. ఇప్పుడు ఏమైతే టూ పెయిర్స్ ఆఫ్ ట్రైట్. ఎందుకంటే ఇదొక దాన్ని చేస్తుంది. టాల్ అనేది ఒక ట్రైట్, డ్రాఫ్ అనేది ట్రైట్. సో ఇదంతా కూడా ప్లాంట్ హైట్లోనే ఉంటుంది. అంటే ఇవంతా జీన్ కంట్రోల్ చేస్తుంది. జీన్ లోపల రెండు ఉంటాయి, టూ ట్రైట్స్ ఉంటాయి. జీన్ లోపల టూ ట్రైట్స్ ఉంటాయి. ఇదొక ట్రైట్, వన్ పేర్ ఆఫ్ ట్రైట్, ఇంకోటి రెండో పేర్ ఆఫ్ ట్రైట్. సో ఈ ట్రైట్ ఏం చేస్తుంది అంటే టాల్నెస్ని, ప్లాంట్ హైట్గా చూపిస్తుంది. ఒకవేళ వస్తే ఇదేం చేస్తుంది, ప్లాంట్ చిన్న వస్తారు చేస్తుంది. అంటే ఏంది, వన్ పేర్ ఆఫ్ ట్రైట్ తర్వాత వన్ పేర్ ఆఫ్ ట్రైట్, వన్ పేర్ ఆఫ్ ట్రైట్, వన్ పేర్ ఆఫ్ ట్రైట్, వన్ పేర్ ఆఫ్ ట్రైట్, వన్ పేర్ ఆఫ్ ట్రైట్. ఈ రెండు కలిపితే టూ పేర్స్ ఆఫ్ ట్రైట్ అట్లా. సో ఇది వన్ పేర్ ఆఫ్ ట్రైట్, ఇది వన్ పేర్ ఆఫ్ ట్రైట్. వన్ పేర్ ఆఫ్ ట్రైట్ ఈ రెండు కలిపితే టూ పేర్ ఆఫ్ ట్రైట్. సో వన్ పేర్ ఆఫ్ ట్రైట్, వన్ పేర్ ఆఫ్ ట్రైట్, వన్ పేర్ ఆఫ్ ట్రైట్, వన్ పేర్ ఆఫ్ ట్రైట్. సో ఈ వన్ పేర్ ఆఫ్ ట్రైట్ అనేది ఇక్కడ దీనిని ఇది ఎఫెక్ట్ చేయదు అని అర్థం. సారీ నేను మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి చెప్పినాను. ఇక్కడ దీన్ని ఒక్కదాన్ని తీసుకోవాలి, స్మాల్ ఆర్ని చెప్తాను అండి. దీంట్లో మనకు హోమోజైగస్ వచ్చింది కాబట్టి దీంట్లోంచి మనకు క్యాపిటల్ టీ వస్తుంది, దీంట్లోంచి ఏమొస్తుంది, స్మాల్ టీ వస్తుంది కదా. అప్పుడు ఇదేమవుతుంది, వన్ పేర్ ఆఫ్ ట్రైట్ కిందకి వస్తుంది. ఇది వన్ పేర్ ఆఫ్ ట్రైట్, అంతే కదా. కానీ ఇక్కడ చూడు, హెట్రోజైగస్ రెండు కలిసిన ఈ ఆర్ వచ్చిందంటే ఎక్కడ నుంచి, ఆర్ నుంచి వచ్చి ఉంటుంది. చూడండి, ఆరు వై క్యాపిటల్ వై స్మాల్ వై. ఈ ఆర్ వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చిండొచ్చు, ఆర్ నుంచి వచ్చింది. ఈ ఆర్ ఎక్కడి నుంచి వచ్చింది, స్మాల్ ఆర్ నుంచి వచ్చింది. ఈ వై ఎక్కడి నుంచి వచ్చింది, క్యాపిటల్ వై నుంచి వచ్చింది కదా. తర్వాత ఈ వై ఎక్కడి నుంచి వచ్చింది, స్మాల్ వై నుంచి వచ్చిందా లేదా. అంటే ఇప్పుడు ఇది వచ్చిందంటే దాని అర్థమైంది, ఇది ఒక ట్రైట్ నుంచి వచ్చింది, ఇది ఇక్కడ నుంచి వచ్చింది. కాబట్టి దీనిని ఇక్కడ ఏమంటారంటే వన్ పెయిర్ ఆఫ్ ట్రైట్, ఇది వన్ పెయిర్ ఆఫ్ ట్రైట్, ఇది వన్ పేర్ ఆఫ్ ట్రైట్, వన్ పేర్ ఆఫ్ ట్రైట్. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే ఈ రెండిటి అనేది టూ పెయిర్స్ ఆఫ్ ట్రైట్, కలిపితే టూ పెయిర్స్ ఆఫ్ ట్రైట్. ఎందుకంటే ఇది హెట్రోజైగస్లో ఉంది, దీన్ని విడదీస్తే పైన ఇదొక ట్రైట్, వన్ పేర్ ఆఫ్ ట్రైట్, వన్ పేర్ ఆఫ్ ట్రైట్, వన్ పేర్ ఆఫ్ ట్రైట్, వన్ పేర్ ఆఫ్ ట్రైట్. ఈ రెండు కలిపితే టూ పెయిర్స్ ఆఫ్ ట్రైట్, ఈ రెండు కలిపితే టూ పెయిర్స్ ఆఫ్ ట్రైట్. అట్లా ఈ రెండు టూ పెయిర్స్ ఆఫ్ ట్రైట్ ఉంటాయి కదా, ఈ రెండు టూ పెయిర్స్ ఆఫ్ ట్రైట్ కదా ట్రైట్. దీంట్లో ఓన్లీ మనకు మళ్ళీ ఇక్కడ చెప్పినావు కదా, అంటే ఇది హోమోజైగస్లో ఉంది కాబట్టి వన్ తీసుకోవాలా, ఇది వన్ పేర్ ఆఫ్ ట్రైట్ అవుతుంది. ఇది హోమోజైగస్లో ఉంది కాబట్టి బయటకు వస్తే వన్ పేర్ ఆఫ్ ట్రైట్ అవుతుంది. ఈ రెండు కలిపితే ఇది వన్ పేర్ ఆఫ్ ట్రైట్, ఇది వన్ పేర్ ఆఫ్ ట్రైట్. రెండు కలిపితే టూ పెయిర్స్ ఆఫ్ ట్రైట్ ఇది అవుతుంది. అందుకే మేడం అంటే చెప్పింది, ఈ రెండు కలిసి ఉన్నదాన్ని టూ పెయిర్స్ ఆఫ్ ట్రైట్ అంటారు. ఇది వన్ పేర్ ఆఫ్ ట్రైట్, వన్ పేర్ ఆఫ్ ట్రైట్. అందుకే వన్ పేర్ ఆఫ్ ట్రైట్ అనేది సెగ్రిగేట్ అయినప్పుడు ఈ ఆర్ అనేది పక్కకి వెళ్ళినప్పుడు, ఈ వై అనేది పక్కకి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ ఆర్ అనేది మాత్రం ఇక్కడ F1 హైబ్రిడ్లో వన్ పేర్ ఆఫ్ ట్రైట్ కిందకి వస్తుంది. క్యాపిటల్ వై అనేది ఇంకో పేర్ ఆఫ్ ట్రైట్ కిందకి వస్తుంది. ఎందుకంటే క్యాపిటల్ ఆర్ ఇక్కడ నుంచి వచ్చింది కరెక్టే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆరు ఇక్కడ నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చింది, ఈ విధంగా వచ్చింది అనమాట, ఊహించుకోవాలా. రైట్, అది వాడు చెప్పేది. అప్పుడు ఆరు సపరేట్ పోయినా, దీంట్లో నుంచి వై సపరేట్ పోయినా కూడా ఏం కాదు అంటున్నాడు. ఇక్కడ ఇది వన్ పేర్ ఆఫ్ ట్రైట్, ఇది ఇక్కడ వన్ పేర్ ఆఫ్ ట్రైట్. ఈ రెండు కలిపితే టూ పెయిర్స్ ఆఫ్ ట్రైట్.
రైట్. మళ్ళీ ఇక్కడ వచ్చి చెప్పినావు కదా అని అంటే ఇది హోమోజైగస్ చూడు, ఈ రెండు హెట్రోజైగస్ లేవా, హెట్రోజైగస్ ఉన్నాయి, ఈ రెండు హెట్రోజైగస్ ఉన్నాయి. దీంట్లో నుంచి ఇట్లా 1 1 హెట్రోజైగస్ నుంచి దీన్ని 1 పెయిర్ ఆఫ్ ట్రైట్, హెట్రోజైగస్లో నుంచి ఈ రెండు దీన్ని 1 పెయిర్ ఆఫ్ ట్రైట్ అంటారు అంతే. ఇది 1 పెయిర్ 1 పెయిర్ 1 పెయిర్ 1 పెయిర్ 1 పెయిర్ 1 పెయిర్. ఇది F1 హైబ్రిడ్ హెట్రోజైగస్ కావచ్చు. చూడండి హెట్రోజైగస్. ఇవైతే నేను చెప్పింది ఇందాక ఏంటంటే హోమోజైగస్ అని చెప్పినాను కాబట్టి ఇది 1 పెయిర్ ఆఫ్ ట్రైట్ 1 పెయిర్ ఆఫ్ ట్రైట్. హోమోజైగస్ వస్తే ఇది 1 పెయిర్ ఆఫ్ ట్రైట్. సో చూడండి ఇది హోమోజైగస్ దీంట్లో 1 వస్తే 1 పెయిర్ ఆఫ్ ట్రైట్ 1 పెయిర్ ఆఫ్ ట్రైట్, ఇది వస్తే 1 పెయిర్ ఆఫ్ ట్రైట్ 1 పెయిర్ ఆఫ్ ట్రైట్. సో ఇది ఒక్కదానే 1 పెయిర్ ఆఫ్ ట్రైట్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ అంత కన్ఫ్యూజ్ అయ్యేది ఈ చాప్టర్లో. చూడండి మేడం చెప్పినట్టుగా ప్లాంట్ హైట్ అనేది ఒక క్యారెక్టర్ అనుకుంటే దీన్ని కంట్రోల్ చేసేది ఒక జీన్ లోపల మనకు 2 alleles ఉంటాయి కదా, అది మనకు తెలుసు. కానీ ప్లాంట్ హైట్కి క్యారెక్టర్ అనుకుంటే ఈ క్యారెక్టర్కు ఎన్ని రకాల ట్రైట్స్ ఉంటాయంటే టాల్ అనేది ఒక ట్రైట్, తర్వాత డ్రాఫ్ అనేది ఒక ట్రైట్ కదా. ఇప్పుడు ఈ ట్రైట్ గుర్తుపెట్టుకోండి, ట్రైట్ అంటే టాల్ డ్రాఫ్ అంతే. క్యాపిటల్ టీ స్మాల్ టీ అనే alleles. ఇక్కడ చెప్తా చూడండి, టాల్ అనేది మనకు ట్రైట్, డ్రాఫ్ అనేది ఒక ట్రైట్. ఇక్కడ దీనికి సంబంధించిన ఏబిసిడీలో కోడింగ్ ఏంటంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ కదా. అప్పుడు ఈ ఒక్కదాన్ని ట్రైట్ అంటారు. మరి దీన్ని ఏమంటారు లోపల అంతర్గతంగా ఉండేదాన్ని అంటే అల్లీస్ అంటారు. ఓకే, ఈ ట్రైట్కి ఉండే అల్లీస్ ఏంటివంటే క్యాపిటల్ టీ రైట్. ఇప్పుడు ఈ టాల్ అనే ట్రైటు బయటకు వచ్చిందా లేదా, బయటకు వచ్చినప్పుడు మనం ఎలా రాస్తాం, హోమోజైగస్ నుంచి గ్యామెట్స్ రాసేటప్పుడు టీ రాస్తాం, మళ్ళీ ఇక్కడ స్మాల్ టీ రాస్తాం. ఇప్పుడు దీన్ని ఏమంటాం అంటే టాల్ వచ్చింది రా అంటాం, దీన్ని డ్రాఫ్ వచ్చింది రా అంటాం. ప్లాంట్ హైట్ వచ్చినప్పుడు చాలా చోట్ల టెక్స్ట్ బుక్లో ఏమి ఉపయోగించాడు అంటే 1 పెయిర్ ఆఫ్ ట్రైట్ అని ఉపయోగించాడు. ఈ టీని 1 పెయిర్ ఆఫ్ ట్రైట్ అని ఉపయోగించాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకు 1 పెయిర్ ఆఫ్ ట్రైట్ అంటే దీన్ని గుర్తు చేస్తుంది, కానీ ఇండైరెక్ట్గా దేన్ని గుర్తు చేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచి వచ్చింది అనమాట. సేమ్ టు సేమ్ ఇది కూడా 1 పెయిర్ ఆఫ్ ట్రైటే డ్రాఫ్ అనేది. ఇది ఇప్పుడు దీన్ని చూసి మనం ఆలోచిస్తే మనకు ప్రాబ్లం చేసేటప్పుడు రాదు. ఈ 1 పెయిర్ ఆఫ్ ట్రైట్ అంటే ఇక్కడ నుంచి అనమాట, ఇక్కడ 1 పెయిర్ ఆఫ్ ట్రైట్. ఎందుకు, ఇది హోమోజైగస్. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఈ రెండింటిని మనకేమొస్తుంది, F1 హైబ్రిడ్లో వస్తుంది T1. ఈ T1 అనే దానిని ఇంకొక క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇంకొక దాంతో మనం క్రాస్ చేసినప్పుడు ఏమొస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తుందా లేదా జస్ట్ ఊహించుకుంటే దీన్ని ఏమంటారంటే ఓకే ఇది వద్దులేండి, 2 పెయిర్స్ ఆఫ్ ట్రైట్ అంటారు. ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఇది 1 పెయిర్ ఆఫ్ ట్రైట్, ఇది 1 పెయిర్ ఆఫ్ ట్రైట్. రెండు కలిస్తే 2 పెయిర్స్ ఆఫ్ ట్రైట్, ఇది కూడా 2 పెయిర్స్ ఆఫ్ ట్రైట్. ఈ విధంగా చెప్పినాడు అనమాట. ఎవరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా చెప్పినాడు సెగ్రిగేషన్ ఆఫ్ 1 పెయిర్ ఆఫ్ ట్రైట్. ఇది ఇక్కడిది. ఓకే, F1 జనరేషన్ వచ్చింది. ఓకే, క్యాపిటల్ R స్మాల్ ఆర్, క్యాపిటల్ Y స్మాల్ y. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే క్యాపిటల్ R స్మాల్ r క్యాపిటల్ Y తర్వాత స్మాల్ y వచ్చిందా. సో ఓకే, ఇదొక ట్రైట్. ట్రైట్ అంటే ఏంది, ఇది రౌండ్, ఇది వ్రింకిల్డ్, ఎల్లో, గ్రీన్. ఈ రౌండ్ అనేది ట్రైట్, ఇది మాత్రం మళ్ళీ అల్లెలీస్ కిందకి వస్తుంది. ఓకే, అల్లెలీస్ కిందకి వస్తుంది. రౌండ్ అనేది ఒక ట్రైటు, వ్రింకిల్ అనేది ఒక ట్రైటు, ఎల్లో అనేది ఒక ట్రైటు. ఓకే, ట్రైట్. ఇక్కడ 1 పెయిర్ ఆఫ్ ట్రైట్ అని అంటే చూడండి, ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడికి 6 ఇది y వచ్చింది. ఇతను ఇది ఏం చేసిన అంటే R ఈ రెండింటిని ఎందుకు 2 పెయిర్స్ అన్నాడు అనేది ఇంత ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. 2 పెయిర్స్. రౌండ్ అనేది ఇక్కడ ఏంది రౌండ్, ఇక్కడ ఏంది వ్రింకిల్డ్. కానీ మనం ఈ రెండు చూస్తే జత అనుకుంటాం, కాదు. రౌండ్ అనేది ఇక్కడ ట్రైట్, వ్రింకిల్డ్ అనేది ఒక ట్రైట్ అంతే. అందుకే ఏమన్నాడంటే 2 పెయిర్స్ అన్నాడు, 2 పెయిర్స్ ఆఫ్ ట్రైట్. మనం ఏమనుకుంటాం, 2 పెయిర్స్ ఎక్కడ ఉన్నారా బాబు, ఇక్కడ ఇట్లా ఉంటే కదా 2 పెయిర్స్ అని ఇట్లా అనుకుంటున్నాం. కానీ ఇతను సైంటిస్ట్ అంతర్గతంగా చూసేది ఏంటంటే రౌండ్ అని చెప్తున్నాడు మనకి, ఇది వ్రింకిల్డ్ అని చెప్తున్నాడు. కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి ఇదొక రౌండ్ అనేది ఒక ట్రైట్ అయితే
వ్రింకిల్ అనేది ఒక ట్రైట్ అయితే ఇప్పుడు ఏమవుతుంది 2 pairs ఆఫ్ ట్రైట్ అట్లా చెప్తున్నాడు. మనం ఎంతసేపు ఉన్న ఈ నంబర్స్ గురించి ఆల్ఫాబెటికల్ నంబర్ గురించి ఆలోచిస్తున్నాం. ఓకే, మనకేంది ఇట్లా ఉంటే ఇదో పేర్ అది కాదు. ఇప్పుడు ఇది 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 రెండు ఒకటే కదా, ఇది 1 pair, ఇది కూడా 1 pair. అంటే ఇది రౌండ్ పరంగా రౌండ్ ఇది రౌండ్ ఇది రౌండే, ఇది వ్రింకిల్డే ఇది వ్రింకిల్డే, ఇట్లా వచ్చినప్పుడు వ్రింకిల్డే. మరి అప్పుడు ఏమవుతుంది, ఇది ట్రైట్ ఇది ట్రైటే ఇది ట్రైట్ ఇది ట్రైటే, అట్లా 1 pair ఆఫ్ ట్రైట్ అని పేరు వచ్చింది. క్యాపిటల్ ఆర్ దీన్ని ఏమంటారంటే ఇది 1 pair ఆఫ్ ట్రైట్, 1 pair ఆఫ్ ట్రైట్, ఇది 1 pair ఆఫ్ ట్రైట్. ఎందుకంటే ఇది ఒక రౌండ్ ఇది వ్రింకిల్డ్. ఈ రెండు కలిపితే ఏమంటారు 2 pairs ఆఫ్ ట్రైట్ అంటారు. అంత ఎక్స్ప్లెనేషన్ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, 1 pair ఇది 1 pair ఇక్కడ నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచి వచ్చింది, ఇది ఇట్లా 1 pair ఇక్కడ ఉంది కాబట్టి. రైట్, అర్థమైంది అనుకుంటా. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా దేనికంటే 1 pair ఆఫ్ ట్రైట్స్ అనదర్ pair ఆఫ్ ట్రైట్స్ అంటే ఇక్కడ ఈ రెండు కలిపి అంటారా ఒకటోటి అంటారా అంటే ఒకటోటి దాని అంటారు. ఒక దానిని ఈ క్యాపిటల్ ఆర్ని 1 pair ఆఫ్ ట్రైట్, ఈ క్యాపిటల్ వైని 1 pair ఆఫ్ ట్రైట్ అంటారు. దీనికి ఇంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది. రైట్.